పూజ ప్రారంభించే ముందుగా కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేయమన్నారు. మొట్టమొదటి, ఈ స్థలంలో మీరు ఎన్ని ఫోటోలు తీసుకోవచ్చు, ఈ రూమ్ బయట ఎవరు కూడా ఫోటోలు తీయవద్దన్నారు. రెండవది, వారు 6 గంటలకి వాటి సిస్టర్స్ అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటారు. నిజానికి 6 గంటల తర్వాత రిమూవ్ చేస్తారు. మన కోసం మీరు కొంచెం సమయం ఇచ్చారు కాబట్టి బయట తిరిగేటప్పుడు పెద్దగా గోల చేయకుండా, వాళ్ళు పెద్దగా అరవకుండా ఉండాలన్నారు. మూడవది, ఈ మెట్ల మీద పైకి ఎక్కినప్పుడు అక్కడ మదర్ తెరేసా చనిపోయినటువంటి గది ఆడున్నది. ఒకేసారి అందరు పోలేదు. అందరి కింద నుండి 6 పైకి వెళ్ళి ఆడ చూసి ప్రార్థన చేసుకొని రావాల్సింది. పిత పుత్ర పవిత్రాత్మ నామమున నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, నవంబర్ నెల ఒకరోజు నేను ప్రార్థన చేయించుండగా మదర్ తెరేసా గురించి ఒక విషయం మనసుకు వచ్చింది. మదర్ తెరేసా గారు పునీతురాలైన తర్వాత ఇక్కడికి ఎంతోమంది దర్శిస్తూ ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అదే సందర్భంలో లియో గారి వద్ద నుండి నాకు ఒక వార్త వచ్చినది. ఆయనకి ఆరోగ్యం క్షీణిస్తుంది, నా కొరకు ప్రార్థించండి అని ఆయన అడగడం జరిగింది. అప్పుడు నాకు వచ్చిన ప్రేరేపణలో మేమందరం వెళ్ళి మదర్ తెరేసా వద్ద మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎక్కడైతే భూలోకంలో 2-3 చేరి ఏక మనస్సుతో మీరు ఏమడినా నేను ఇస్తాను ప్రభు తెలియజేశారు. కాబట్టి మేమందరం కలిసి ఈ ఒక్క ఉద్దేశం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా యొక్క విచారంలో ఎంతమందిని మేము తీసుకొని పోగలము అంతమందిని తీసుకొని వెళ్ళి నేను అక్కడ ఒక తీర్థయాత్రగా వెళ్ళి ప్రార్థన చేస్తామని మాట ఇచ్చినప్పుడు, అప్పుడు ఆయన ఆ ఖర్చుకు నేను కొంతవరకు పెట్టుకుంటాను అని చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత నేను తెలియజేశాను. అందువల్ల ఈ పూజ యొక్క మొట్టమొదటి ఉద్దేశముగా ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని నేను ఆయన చేసిన వాగ్దానం ఏమిటంటే, మీ యొక్క పటాన్ని తీసుకొని వెళ్ళి మదర్ తెరేసా గారి యొక్క సమాధి మీద నేను పెట్టేసి పూజలో పాల్గొంచుకున్నప్పుడు ఆ పూజలో మీ కొరకు ప్రార్థన చేస్తామన్నాం. అది మొదటి ఉద్దేశం. రెండవది, వ్యక్తిగతంగా మీరు మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు తెలియజేసుకోవచ్చు. మదర్ తెరేసా గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం పొందొచ్చు. మదర్ తెరేసా గారు ఒక పునీతురాలు అయ్యారంటే ఆమె పునీతురాలు పట్టం రావడానికి ముందు 2 గొప్ప అద్భుతాలు జరిగాయి. అందులో ఒకటి, ఒక ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఇంకా కొన్ని రోజులే అని డాక్టర్ చెప్పిన తర్వాత ఆమె వచ్చి ఆ సమాధి వద్ద ప్రార్థన చేసినప్పుడు పరిపూర్ణమైన స్వస్థత పొందింది. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకెవరమ్మా క్యాన్సర్ ఉందని చెప్పింది అన్నారు. అది సైంటిఫిక్గా ప్రూఫ్ అయిందన్నమాట. తిరుసభ ఆ అద్భుతాన్ని తీసుకునింది. ఈ యొక్క అద్భుతంతో పాటు ఇంకొకటి, వీటినన్నీ కూడా జోడించి మదర్ తెరేసా గారు ఖచ్చితంగా మోక్షంలో ఉన్నారు అని తెలియజేయడం జరిగింది. ఆ విధముగా ఈ యొక్క పునీతురాల యొక్క పట్టం అనేది ఇవ్వబడింది. ఇంకొక విషయం, మరి మాతో ఒక చోట దర్శనంలో చెప్పారు, మదర్ తెరేసా చనిపోయినటువంటి ఆ రోజు రాత్రి, ఆ సందర్భంలో కలకత్తా నగరం మొత్తం కూడా ఒక్క క్షణం పాటు కరెంటు పోయింది. చెమ్మ చీకటి. మళ్ళా కొద్దిసేపు తర్వాత కరెంటు తానుగా వచ్చి, ఏ కారణం వల్ల ఇది జరిగింది ఎవరికి తెలియదు. అంటే ఈ లోకంలో దేవుడి జ్యోతిగా తన సేవను అందించినటువంటి ఆమె మరణించడం, ఇదిగో ఆ జ్యోతి ఆరిపోయింది అని లోకానికి ప్రభు తెలియజేయడంగా అందరూ భావించారు. ఇంత గొప్ప పునీతురాలు
మన ఇండియా దేశానికి గర్వకారణం, భారతరత్న అనేటువంటి ఒక పట్టం పొందిన వాళ్ళు, నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఇకలోక సంబంధించినటువంటివే. అన్నిటికంటే మిన్నగా పరలోకంలో ప్రభు దగ్గర తన పట్టాన్ని పొందారు. అంత గొప్ప పవిత్రాలు అందుకు మనం వచ్చి ఉన్నాం. మీ వ్యక్తిగత విన్నపాలన్నీ కూడా మొట్టమొదటి ఇతరుల కోసం ప్రార్థన చేయండి. నాది నాకు నా కోసం అంటే అది స్వార్థమైన ప్రార్థన అవుతుంది. ఇతరుల కోసం ప్రార్థన చేయండి, తర్వాత మీ కోసం ప్రార్థన చేయండి. ఈ దీపబలి పూజలో మనం పాల్గొంచుకోవడం ముందుగా ఇప్పుడు నేను ఆ లియో గారి పట్టాన్ని తీసుకుపోయి సమాజం వద్ద నేను పరిచయం వస్తాను. మీరందరూ మీ మనసులో అయ్యా ఆ పుణ్యాత్మని మీరు కనికరించండి. నెల్లూరు మేత్రాసనంలో ఉన్నటువంటి విచారణలో ఎన్నో సేవలు చేయడానికి ఆర్థికంగా ఆయన సహాయం చేశారు. ఆ ప్రజలకి ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అని మీరు వేడుకుంటూ ఉండండి. ఈ పూజ నెరవేర్చే యోగ్యులమొకటి మన పాపం ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను వాకు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను పాపములు చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్యగతికైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తుల సర్వేసు మనకు దయచూపి మన పాపములు మన్నించి నిత్యము చేతులుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర పుట్టిన మదర్ తెరేసా గారి జీవిత పర్యంతము క్రీస్తు పేదరికమును అణుకవను ఆచరించినట్లు మీరు దీవించితిరి. ఏమో మా కొరకు చేయి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మీరు మాకు ప్రసాదించిన పిలుపు ప్రకారము విశ్వాస పాత్రగా జీవించుచు పరిపూర్ణుడైన నీ కుమార్ని పోలి మేము కూడా పరిపూర్ణము గాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రెండు, మనము అతని మీద నేరము మోపుదము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఆ దినములలో ప్రజలు రెండు, మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము. అతడు లేకుండా యాజకులు మనకు ఉపదేశం చేయుదురు, జ్ఞానులు సలహా ఇద్దురు, ప్రవక్తలు సందేశం వినిపించురు. రెండు, మనం అతని మీద నేరము మోపుతాము, అతని బోధలు పెడచెవిన పెట్టుదము అనేది. కావున నేను ఇట్లు ప్రార్థించుకుని, ప్రభు నీవు నా పలుకులు ఆలింపుము,
నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము. నేను కీడు చేయుదురా? వారు నన్ను కూలద్రోయుటకు కోపిని ప్రవ్విరి. నేను నీ పక్షమున నిలచి వారి పక్షమున నీకు మనవి చేసి నీ కోపమును శాంతింపచేసినని జ్ఞప్తిక తెచ్చుకొనుము. ఈ ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. శత్రువులు పన్నిన ఉరుల నుండి నేను తప్పించుకుందునుగాక. నా దుర్గము నీవే. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకుంటున్నాను. ప్రభు నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. శత్రువులు నన్ను కూర్చి గుసగుసలాడుచున్నారు. నలువైపుల నుండి బెదిరింపులు వినిపించుచున్నవి. విరోధులు కూడి నా మీద కుట్రలు పన్ని నా ప్రాణం తీర్చుచున్నారు. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. కానీ ప్రభు నేను నిన్నే నమ్మితిని. నీవే నా దేవుడు అని పలికితిని. నేను ఎల్లప్పుడూ నీ అండదండల్లోనే ఉంటిని కనుక నన్ను హింసించి శత్రువుల నుండి నీవు నన్ను కాపాడుము. అందరూ ప్రభు నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఆ కాలములో ఇట్లా నేను ఇదిగో మనము ఇప్పుడు యెరూషలేమునకు పోవచ్చున్నాము. అచట మనుష్య కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళన మునర్చి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కానీ ఆయన 3వ రోజున లేపబడును. అంతటా జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు,
మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలేను. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలచిన అతడు మీకు దాసుడై ఉండవలేను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. మనమందరం కూడా ఒక పవిత్ర స్థలములో ఉన్నాం. ఒక పునీతురాలు జీవించి తన సేవలు అందించిన స్థలంలో మనము కూర్చొని ఉన్నాం. ఇది చాలా గొప్ప భాగ్యం. పునీత మదర్ తెరెసా గారు మన కాలపు పునీతురాలు. ఆమె జీవించి ఉన్నప్పుడు, సేవలు చేస్తూ ఉన్నప్పుడు మనం విన్నాం. ఆమె మరణించినప్పుడు ఆ మరణ వార్త గురించి మనం విన్నాం. ఆమె పునీతురాలు చేసినప్పుడు కూడా మనం విన్నాం. చూడండి ఎంత భాగ్యం. ఇంకొక భాగ్యం ఏంటంటే ఆ పునీతురాలని దర్శించుకోవడానికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. అది అన్నిటికంటే భాగ్యం. అది దేవుడి దీవెన. మరి ఈ దినం చాలామంది లేదా మనందరి జీవితాల్లో చాలా గొప్ప దినం అని చెప్పవచ్చు. ఒకసారి వారి జీవితాలను ఒకసారి మనము ధ్యానించుకుంటే, మదర్ తెరెసా గారు చిన్న ప్రాయం నుంచే దేవుని యొక్క విశ్వాసములో, దేవుని యొక్క భక్తిలో పెరిగారు. చిన్న ప్రాయంలోనే ఆ దేవుని పిలుపును అందుకొని దేశం కాని దేశం మన భారతదేశానికి వచ్చారు. ఆమె సిస్టర్ అయినప్పుడు ఆమె పనిచేసింది చాలా పెద్ద కాంగ్రిగేషన్ సంస్థలు. ఇక్కడ కలకత్తాలోనే లోరెట్టో స్కూల్ అంటారు. అది చాలా ప్రెస్టేజియస్ స్కూల్. ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. జీవితానికి డోకా లేదు, మంచి ప్రెస్టేజియస్ లైఫ్. అలా ఉన్నప్పుడు దేవుడు తన సేవకు పిలుచుకుంటున్నారు. ఒకరోజు డార్జిలింగ్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె దేవుని యొక్క పిలుపును విన్నది. నేను కోరేది ఇలాంటి జీవితం కాదు, అదిగో ఇక వీధుల్లో ఎంతో మంది అనాథలుగా అభాగ్యులుగా ఉన్నారు, వారికి సేవ చేయాలి. మనం చూస్తాం, ఎక్కడ చూసినా కూడా మదర్ తెరెసా హౌస్లో సిలువ ఉందంటే దాని పక్కనే ఐ థర్స్ట్ ఉంటుంది, నాకు దాహం అగుచున్నది. మదర్ తెరెసా గారితో యేసు ప్రభు చెప్పిన మాటలని ఆధ్యాత్మికమైన దాహం. ఆ దాహం తీర్చడానికి మదర్ తెరెసా గారు అంత ప్రెస్టేజియస్ జీవితాన్ని వదిలేసి ఈ యొక్క కలకత్తా మురికి వాడల్లో పని చేయడానికి సిద్ధమైంది. తెలివి ఉన్న ఈ వ్యక్తి ఆ పని చేయడు. కానీ మొత్తాన్ని వదిలేసి కేవలం 5 రూపాయలతో ఆమె వీధిలో వచ్చి సేవలు చేయడం ప్రారంభించింది. ఆమె చేసే సేవలు చూసి తన స్కూల్లో చదువుకునే స్టూడెంట్సే సాయంత్రం సమయాల్లో వచ్చి సిస్టర్ గారికి సహాయం చేసేవారు. అలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఆ విద్యార్థినులే సిస్టర్ గారితో కలిసి ఇక సభ స్థాపించడానికి కూడా సహాయపడ్డారు. మొట్టమొదటిగా వాళ్ళే జాయిన్ అయ్యారు. ప్రియ దేవుడులారా, ఈ విషయం గురించి నేను జస్ట్ ఇప్పుడే ఆలోచించుకుంటే ఉన్నప్పుడు ఒకటి నా తలపుకు వచ్చింది. ఎప్పుడైతే మనము సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి దేవుని సేవ చేయడానికి వస్తామో
దేవుడు మన ద్వారా చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. సౌకర్యవంతమైన జీవితం అంటే అన్నీ ఉంటాయి. ఏ డోకా లేని జీవితాన్ని వదిలి దేవుని సేవకు వస్తే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అది ముఖ్యంగా మఠవాస జీవితానికి, గురుత్వ జీవితానికి అంకితం చేసిన వాళ్ళు మఠవాసులు అయిన తర్వాత, గురువులు అయిన తర్వాత కూడా ఆ సౌకర్యవంతమైన కంఫర్ట్ జోన్ అంటాం, ఎప్పుడైతే అది వదిలి వస్తామో దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మదర్ తెరెసా గారు అందుకు కూడా ఏమి లేకుండా వచ్చినా కూడా ఆమెకు ఆధారం అంతా యేసు ప్రభువు. అతను వెన్నంటి ఉండి మదర్ తెరెసా గారు నడిపించారు. ఒక విత్తనముగా నాటబడిన ఈ సంస్థ ఈరోజు చూడండి ఒక మహావృక్షంగా ఇది. అది దేవుని యొక్క కృప, ఆ మదర్ తెరెసా గారి యొక్క అంకిత భావం. మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా మనకి దేవుడు చాలా దయచేశాడు. కానీ అలాంటి కంఫర్ట్ జోన్లో మనం ఉంటూ కొన్నిసార్లు దేవుని కూడా మనము మర్చిపోతాం. నిజంగా ఆ దేవుని సేవ మనం చేయాలంటే మన కుటుంబ జీవితాల ద్వారా కూడా దేవుని సేవ చేయాలంటే ఆ కంఫర్ట్ జోన్, ఆ సౌకర్యవంతమైన జీవితాన్ని వారికి ఒక స్టెప్ ముందుకేస్తే దేవుడు మన ద్వారా పనిచేస్తాడు, మన ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. మనందరం చాలాసార్లు వినే ఉంటాం, మదర్ తెరెసా గారు ఇంత గొప్పగా ఆ యొక్క దేవుని కార్యాన్ని చేయగలిగారంటే ఆ శక్తి కేవలము యేసుక్రీస్తు ద్వారా. అది కూడా దివ్య సప్రసాద ఆరాధనలో ప్రతిరోజు 1 గంట గడిపేవారు. తన యొక్క పనిని ప్రారంభించడానికి ముందు సిస్టర్లు కూడా అందుకే ఉదయము సాయంత్రం కంపల్సరీ వారి ఆరాధన. ఎందుకంటే వారి శక్తి వచ్చేది దేవుని యొక్క ఆరాధన. బలి పూజ అనేది వారి జీవితంలో చాలా ముఖ్యం. వారు ఎక్కడికైనా ఏదైనా కొత్తగా హౌస్ స్టార్ట్ చేయాలంటే మొట్టమొదటిగా అడిగేది, వాళ్ళు చూసేది అక్కడ ఫాదర్ గారు అవైలబుల్గా ఉంటారా లేదా రోజు పూజ చేయడానికి. పూజ లేదనుకోండి వారు వెళ్ళారు. ఎందుకంటే వారికి వచ్చే శక్తి దివ్య సప్రసాద యేసు ద్వారా. అది మహాశక్తి. ఎందుకంటే వారందరికీ తెలుసు వారు నడిపించేది ఆ యేసు క్రీస్తు. ఇన్ని సేవలు చేస్తున్నారంటే దానికి కారణం దేవుని పైన ఉన్నటువంటి వారి యొక్క ప్రగాఢమైన విశ్వాసం. చూడండి, వారి జీవితాన్ని చూస్తే చాలా సాదాసీదా జీవితం. ఆ సిస్టర్ గారు ఉన్నారు. ఆ సిస్టర్ గారి పని ఏంటంటే జస్ట్ పూజలు అరేంజ్ చేయడానికి. నేను 3 సంవత్సరాల క్రితం వచ్చాను, ఆ సిస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే సిస్టర్ గారు ఉన్నారు. అంటే వారి జీవితం అనేది సాదా సీదా జీవితం. పెద్ద పెద్ద హోదాలు ఆశించాలని అలాంటిది అస్సలు వాళ్ళ జీవితాల్లో ఉంది. అది ఎక్కడ నేర్చుకున్నారు? వారి యొక్క మదర్ తెరెసా గారి గురించి. మదర్ తెరెసా గారు ఎక్కడ నేర్చుకున్నారు? ఈనాటి మొదటి మనం సువిశేషపరంలో ఉన్నాం. తన జీవితం అంతా సేవ చేయడానికి, దేవుని యొక్క సేవకురాలుగా జీవించడానికి మాత్రమే. అందుకే ఈనాడు ఆ సభ చాలా గొప్పగా ఎదుగుతూ ఎన్నో దేశాల్లో సేవలు అందిస్తుంది. మనము కళలో కూడా ఊహించాం అలాంటి వారికి వాళ్ళు సేవలు చేస్తారు. మనము ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తులను చూస్తే వాళ్ళు చూడ్డానికే మనము అసహించుకుంటాం. కానీ వాళ్ళు తాకి శుభ్రం చేసి వాళ్ళని హత్తుకొని వారికి సేవ చేస్తారు. మనము వాళ్ళు హాస్పిటల్లో ఒక వెళ్ళామనుకోండి, 5 నిమిషాలు కూడా మనం ఉండలేము. ఆ వాసన భరించలేక మనం వచ్చేస్తాం. కానీ వారి జీవితాలని ఆ సేవకు వారు అంకితం చేసుకున్నారు. చాలా గొప్పదైన జీవితం. మనము బిల్డింగ్లు చూస్తాం కానీ వారి జీవితం అంతా చాలా సాదాసీదగా ఉంటుంది. ఒక 2 లేదా 3 శారీస్ మాత్రమే ఉంటాయి. వాళ్ళ జీవితాన్ని చూస్తే మనము కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి. అందుకే వారి యొక్క సభకు వొకేషన్ ప్రమోటర్ ఎవరు ఉండదు. అంటే మా సభకు రండి అని వారు పలుచోట్ల వెళ్ళి ఎవరిని పిలవరు. వారు చేస్తున్న సేవను చూసి వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారు. అది నిజమైన సేవ. అంటే ప్రియ దేవులారా, మనము మన క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా జీవించాలంటే మన జీవితాలను చూసి ఇతరులు రావాలి. యేసు ప్రభు దగ్గర అది ఎన్నోసార్లు నేను చర్చలో కూడా చెప్పాను.
అది నిజమైన క్రైస్తవ జీవితం. అది చక్కటి ఉదాహరణ ఏంటంటే మదర్ తెరెసా గారు వారి యొక్క సాక్ష్యం. తమ జీవితం ద్వారా క్రీస్తును ఇతరులకు ఇస్తున్నారు, ఇతరులు కూడా క్రీస్తు దగ్గరకు తీసుకొని వస్తున్నారు. అది కూడా మన జీవితంలో మనం అలవర్చుకోవాల్సిన ద్వారా దేవుని యొక్క మనము విశ్వాసాలుగా క్రైస్తవులు. మరి మనందరం కూడా ఈరోజు వచ్చాం, పూజలో పాల్గొన్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ మనం తిరిగి పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? ఏం తీసుకుపోవాలి? విశ్వాసం. ఆల్రెడీ మనకు విశ్వాసం ఉంది. ఏం తీసుకుపోవాలి? మన జీవితాల్లో వారి యొక్క జీవిత ఆదర్శం, వారి సాదాశీల జీవితం, తమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు, అన్నిటినీ భరించింది దేవుడి కోసం. వెళ్ళేటప్పుడు ఆ పునీతరాల్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పవిత్రతను కూడా మనం తీసుకోవాలి. ఈనాడు గొప్ప పవిత్రాలుగా మనం కొనియాడుతున్నాం. మన జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా అలవర్చుకోవాల్సింది పవిత్రత. అది మన జీవితంలో ఉండాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క లెంట్ సీజన్లో తపస్కాలంలో మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి కలంకాలను తీసివేయాలి. మన పాపాల కోసం మనం పశ్చాత్తాపడుతూ ఆ పవిత్రకరమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేయాలి. చూడండి, ఎప్పుడైతే మనకి కోట్లు ఉండొచ్చు, బంగ్లాలు అన్నీ ఉండొచ్చు, ఆ కొద్దిపాటి పవిత్రమైన జీవితం మన జీవితంలో ఉందనుకోండి, ఆ జీవితం ఇచ్చే ఆనందము, సంతోషము, దేవుడి దీవెనలు దీనితో సరిపోవు. కాబట్టి మరి ముఖ్యంగా మనం మదర్ తెరెసా గారి మధ్య ఒత్తిడి ద్వారా మనం ప్రార్థన చేస్తున్నామంటే మన జీవితాల్లో ఆ కొద్దిపాటి పవిత్రత అది ప్రసాదించమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. తద్వారా దేవుడు మన జీవితాలలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకోసం మనందరినీ కూడా తన అంచెలుగా దేవుడు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క భాగ్యానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మదర్ తెరెసా మధ్య ద్వారా మనందరినీ కూడా మన కుటుంబాలని, మన యొక్క విన్నపాలన్నీ కూడా దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల ప్రార్థన మౌనంగా చదివించుకుందాం. ఈరోజు ఈ పూజకు మీ ఉద్దేశాలన్నీ ఇచ్చారు, వాటిని చదవడానికి టైం లేదు కాబట్టి అని కూడా స్వామి పాదాల చెంత పెట్టాం. ప్రభువా, ఈ విన్నపాలన్నీ కూడా మీరు ఇప్పుడు తెలివి ఉన్నారు. వాటి కోరిన రీతిలో కొన్ని విధముగా ఆ విన్నపాలు వాళ్ళు దయచేయండి. మా పాప గారి కొరకు పెట్టుకుంటున్నాం, వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించండి. మా ఇద్దరు బిషప్ గారి కొరకు పెట్టుకుంటున్నాం, వారికి మంచి ఆరోగ్యము, జ్ఞానము, ధైర్యస్థైర్యములు, తెలుగు యొక్క ప్రసాదించండి. మా మేత్రాసులటువంటి గురువులందరినీ కూడా మీకు సమర్పించుకొనుచున్నాం. వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు చక్కగా చేయగలిగినటువంటి జ్ఞానమును, వివేకం దయచేయండి, మంచి మనసును దయచేయండి. మా మేత్రాసులటువంటి గురువులు, కన్యాస్తులు, ఉపదేశులు వారి కొరకు పెట్టుకుంటున్నాం. ప్రభువా, వారందరినీ కూడా వారి జీవిత స్థాయికి తగ్గట్టుగా వారిని ఆశ్రయించండి. మరి ముఖ్యంగా మా కుటుంబాలన్నింటినీ కూడా మీకు సమర్పిస్తున్నాం. మా బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయములాస్, కొత్తగా ధర్మదాతలు, వారు ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మదర్ తెరెసా గారికి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఆశ్రయించమని వారి కొరకు పెట్టుకుంటున్నాం. చివరికి మా కొరకు పెట్టుకుంటున్నాం. తండ్రి, మాకు కావలసినటువంటి ఆధ్యాత్మిక శారీరక మేలు దయచేయండి. ప్రభువుకు ప్రియమైన బిడ్డలుగా మేము జీవించాలి, మాకు సహాయం దయచేయండి. ఈ మన రొట్టెని మా నాదుని మీకు కలుస్తున్నాము. Sa
సహోదరి సహోదరులారా, నేను మీరు నాకు తెలుసులేబడి సర్వశక్తుల సర్వేశ్వరుడికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువా, మన స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనాల కొరకును, మన పవిత్ర శిరస్సు ప్రయోజనాల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ప్రార్థించుదాము. కరుణామయుడైన తండ్రి, ఓ సర్వేశ్వర, పునీత మదర్ తెరేసా గారి పాత మనుషుని నాశనం చేసి నిన్ను కోరిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించుదిరి. ఆమె వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా మీకు ఆమోదయోగ్యమైన సనాతన బలిని అర్పింపగలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులు ఉన్నదముదరిపండి. ప్రభువా, స్తుతిస్తున్నాము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావని పిత, సర్వశక్తినిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటమి కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయి ఎలైనా స్వర్గరాజ్యం నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునితులందు అత్యద్భుతమైన మీ ఉచిత అనుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో మీరు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరచుచు రానున్న వరముల నిత్యానంద భావమును మాకు దయచేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరం మీ స్థుతిగానం చేయగట్లనగా ఆదిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వచ్చే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావని మీద నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతిమ సృష్టియుక్తము మీ దివ్య కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును జీవంలో పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామానికి నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలు వ్యక్తపరుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సముఖము తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు పొందుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువుని మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. వారు వారి ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞత నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి గురించి శిష్యులకి చుచ్చు ఇట్టాను. మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. వీరిని మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. ఆ విధమనే భోజనానంతరం పాత్ర అందుకొని మరలా కృతజ్ఞత వందనని చెప్పి స్తుతించి శిష్యులకి చూస్తూ ఇట్లని, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయదు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమై దారవేయబడు. ఇది నా జ్ఞాపకార్థం చేయదు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మార్గంలో తాను స్మరించుతూ జీవనసి అప్పమును రక్షణ పాత్రను సమర్పిస్తున్నాము. మీ సముఖం నుంచి మీ పరిచయం చేయటకు మమ్మల్ని పాత్రగా చేస్తున్నట్టు మీకు కృతజ్ఞత తెలుపుచున్నాము. ఈ పవిత్రమైన శ్రీశ్వర యొక్క కానుకలు ప్రీతితో దీక్షకు ప్రతిపాదకునిచున్నాం. తన మరణం ద్వారా మీతో సంఖ్యపరచం మీకు వారి బట్టి స్వీకరించు. మేము వారి శరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి ఏక శరీరం ఏక మనసు కలిగి ఉన్నట్టు గ్రహించు.
అతడు మమ్మల్ని విపరీతాత్మగా రూపొందించిన గాక నీ వెలుగున పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యలు దేవమాత అయిన మరి మాతతోనూ ఆమె పట్ల పునీత జోజప్పతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత మదర్ తెరెసాతోనూ సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులు చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో సత్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేరి స్త్రీ సభలు నీ సేవకుడు మారియో జగద్గురువును ఎలియాస్ ఫ్రాంక్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసమును ప్రేమేదను దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖం చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకం విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేము నా చెడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందడముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఎదురులో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దాని భవనం పాపం నుండి విముక్తులు చేసి అన్ని కథలు సర్వదా కాపాడము. మీ మోక్షాలను మా రక్షకుడైన యేసు క్రీస్తు నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా మీ శేష విశ్వాసం వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను హరించుటకువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను హరించుటకువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపములను హరించుటకువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిగణించిన వారు యేసు ప్రభు. ఈ ప్రభు విందులకు పిలువడిన వారందరూ ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను.
కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. అని దేవవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచ్చిన దానిని జ్ఞాపకపరచుకొని దేవవారి యొక్క 5 కార్యములను నీతిని భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ అంతరంగమునందు విచారించి తనకు ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవప్రేమానుడు, సుకృత పుణ్యములను ఆ పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలని నా మంచి దేశ దేవవారిని నా ఆత్మ యొక్క ఏదైన ఆశాకాంక్షకు ప్రతిమాలే ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దానికి కావలసిన ఆయనకు మాకు ఇవ్వండి. మా యొక్క వారిని మీరు మన్నించినట్లు మా ఆత్మను మీరు మన్నించండి. మాకు శోధనయందు ప్రవేశించకుండా మీలో మాకు రక్షించుకోండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏడవారు మీతో ఉన్నారు, ఏడవారు శ్రద్ధపెట్టవారు మీరే. ఈ గర్భాలకు శ్రద్ధపెట్టవారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్రమయుడు మా కొరకు ఇప్పుడును మా మరణసమయమున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరింత సదాకాలం మీతో ఉండుగాక. Dear sister, on behalf of my parishioners and my colleague Father here and deacon, we would like to express our sincere and heartfelt thanks to you and to the community of the Mother Superior to give us permission to have this Mass today. We really feel it's a great opportunity to have this Mass celebrated here. So, on behalf of all the people gathered here from my parish, I express
my sincere and heartfelt thanks to you and to your community. As a token of gratitude, we would like to contribute a bit of our charity to the works that you undertake. So kindly hand over this money to the Mother Superior as an act of gratitude to you and to your sisters. Sister, please come. ప్రార్థించుదము. మీ ప్రేమ మార్గమును నడిపించమని ప్రార్థించుచున్నాము. పుణిత మదర్ తెరేసా వారి యొక్క ఆదర్శం ద్వారా మా యందు మీరు ప్రారంభించిన మంచి పని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు మీ సహాయం అందచేసి మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మున ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. అందరూ కూడా ఇప్పుడు సమాధి వద్దకు వెళ్దాం. మన ప్రార్థన నేను తొలి ప్రార్థన చేసిన తర్వాత నా స్వామి రెండవ ప్రార్థన మోక్షపాటి చదువుతారు. ప్రార్థించుదాం. ఈ అత్యంతులలో ఏ ఒక్కడికి ఇది చేసినను నాకే చేసినవి అని ప్రభు పలికినటువంటి మాటలను అక్షరాలుగా విశ్వసించి మీ జీవితంలో పాటించి పేరుగాంచినటువంటి గొప్ప పునీతురాలైనటువంటి మదర్ తెరేసా గారు మీరు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభువును అత్యంతంలో ప్రేమించడం ద్వారా మీ యొక్క ప్రేమను వారికి ప్రదర్శించారు. మీకు ప్రభు ఎంతగానో ప్రేమించి మీరు మరణించిన తర్వాత మీరు మోక్షం చేరినారన్న సంగతిని మీ సమాధి వద్ద మీరు చేసిన అద్భుతాల ద్వారా నిరూపించారు. అదే సమాధి వద్ద ఈరోజు మేమందరం ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాము. మొట్టమొదటిగా మీ సేవకుడైనటువంటి లియో కెల్లీ అనే వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని, వారి జీవితంలో మీ తిరుసభకు ఆయన చేసినటువంటి గొప్ప సేవలు గుర్తించి అతనికి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని మేమందరం కలిసి వేడుకొనుచున్నాం. అలాగే మా మేత్రాసం కొరకు, మా మేత్రాలు కొరకు, గురువుల కొరకు, కన్యాస్తుల కొరకు, మరి ముఖ్యంగా ఈరోజు మీ యొక్క సాన్నిధ్యంలో ప్రార్థన చేసి మీ బిడ్డల యొక్క వ్యక్తిగత విన్నపాల కొరకు ప్రార్థన చేస్తున్నాం.
మీ యొక్క కనికరములో వీటినన్నింటినీ కూడా మా తరఫున ప్రభువుకు సమర్పించి మాకు దయచేసి పెట్టుకొనిచున్నాం. మహనీయులు మీరు క్రీస్తును పోలి జీవించి క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా చాటి చెప్పి క్రీస్తు శాంతిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేసిన ఓ మదర్ తెరెస్సా గారు మీ శరణు వేడుచున్న మాకు తోడ్పడండి. మీ వలె మేమును క్రీస్తు ప్రభుని దివ్య స్వరమును ఆలకించి అనేకుల ఆత్మ శరీర రక్షణకు కారకమగునట్లును మేమును యేసు ప్రభు శ్రమలలో పాల్పొందేలాగా మా కొరకు ప్రార్థించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమున మా యొక్క తండ్రి, పరలోకమందు నెరవేరునుగాక. నీకు కావలసిన సహాయము అనుగ్రహించుము. మా అప్పులు మీరు మన్నించుము. మమ్మల్ని రక్షించుము. దేవర ప్రసాదించడానికి మీతో ఉన్నారు. సూర్యాస్తున్న వారు మీరు, మీరు మానస వేసిన యొక్క మాట మా కొరకు ఇప్పుడును పితకు పుత్రులకు పవిత్రాత్మగాక. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశ్రయించి కాచి కాపాడుగాక. సమాధి చుట్టూ నాకు దారి ఇవ్వండి. చుట్టూ తిరిగి నేను మీద చిత్రం want me to sit? Yeah, please.
So how would you like the camera?
కలకత్తా వెళ్ళి అడుగుతున్నారు. బ్యూటిఫుల్ ప్లేస్. It's a small city. చిన్న పట్టణమా? You must have seen a little part of it. It's a huge place. ఒక్క చిన్న భాగం అంతా మీరు చూస్తుంటారు. చాలా పెద్ద పట్టణం ఇది. But this is the old city. ఇదంతా కూడా పాత పట్టణం. Small hedges and but this place is known as Bada Bazaar. దీన్ని బడా బజార్, పెద్ద బజార్ అని పేరు. And this is where you get very lots of purchase. ఇక్కడికి చాలా మంది వస్తారు. బట్ హోల్సేల్ షాప్స్ చాలా ఉన్నాయి. And this archdiocese was erected in 1886. ఈ డైసెస్ అనేది, ఈ మేద్రాస్ అనేది 1886లో దాన్ని ప్రారంభించారు. Quite old. ఎన్నో సంవత్సరాలు పురాతనమైన But I'm not old. I'm only a few months archbishop. వాళ్ళు ఈ మధ్యలోనే ఆర్చిబిషప్ అయ్యారు. ఈ మధ్యలోనే ఆర్చిబిషప్ అయ్యారు. I was in another diocese. ఇంకొక డైసెస్లో ఉన్నారు. అక్కడి నుంచి రావడం. But for this diocese, ఈ మేద్రాసాల కోసం మొట్టమొదటిగా వాళ్ళు మేద్రాసాలు ఈ మేద్రాసాల కోసం ఇచ్చారు. బాధ్యత కృషిపడ్డారు కదా, అలా ఊరికి ఉత్తరాలు. so when I was nominated, some said, వాళ్ళు బిషప్గా మనకి ప్రకటించినప్పుడు మీరు నా ఇంటికి రండి, మీ అందరికీ స్వాగతం అన్నారు. so this is a nice diocese, it's a huge diocese. పెద్ద మేద్రాసం. మన 130 కిలోమీటర్లు ఒంగోలు జిల్లాలో కంటే అది మాకు చాలా తక్కువ. We have 7 districts. 7 జిల్లాలు ఉన్నాయి ఈ మేద్రాసం. But the population is not very big, it's 1,76,078. ఇన్ని జిల్లాలు ఉన్నా కూడా జనసంఖ్య 76,000 ఉంది. So, and we have so many languages. We have English, we have Bengali, we have Hindi, we have Santali. These 4 are major languages. 4 భాషలు ఉన్నాయి. సంతాలి ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, బెంగాలీ ఒకటి, ఆ తర్వాత హిందీ. And then we have also Nepali, Malayalam. I speak 4 languages that are important. దీంతో పాటు నేపాలి, మలయాళం లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. బిషప్ గారు 4 భాషలు మాట్లాడారు. Because we had a big group of Santali speaking. సంతాలి లాంగ్వేజ్ మాట్లాడే చాలా మంది ఉన్నారు ఇక్కడ. So this diocese lots of traveling. ఇది చాలా పదే ఇక్కడ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా స్థలాలు కదా, చాలా దూరం కదా, పదే ప్రయాణం చేయాల్సి వస్తుంది. But we don't have many priests. We have only about 8 priests. కానీ వాళ్ళు ఎక్కువ మంది గురువులు లేదు. డైసిస్కి అంటే మేద్రాసానికి 80 మంది గురువులు ఉన్నారు. So we need more priests. మాకు ఇంకా ఎక్కువ గురువులు కావాలి. When you go back, tell the young boys, they didn't come to Calcutta. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో అబ్బాయిలు చెప్పి కలకత్తాకి పంపించండి అన్నారు. You can be our ambassadors. మీరు పోయి మీ పిల్లలకి చెప్పే దాంట్లో మా దూతగా ఉండాలని అన్నారు. So nice having you here. Thank you for coming. Because they say in Rome, I spent 24 years in Rome. I was teaching in Rome. I started before I was appointed bishop of Benedict diocese. I was teaching in Rome. వాళ్ళు బిషప్గా అపాయింట్ అయినట్టుగా 24 సంవత్సరాలు రోమాపులో ఉన్నారు. అక్కడ వాళ్ళు గురువులు కానీ అక్కడ వాళ్ళు టీచింగ్ చేశారు. So in Rome they used to say, Rome is holy because the pilgrims come and pray there. So city Calcutta is holy because you have come. రోమాపురంలో యాత్రికులు వచ్చి ప్రార్థన చేస్తారు. రోమాపురంలో ఉండేవాళ్ళు కాదు అన్నట్టు. So thank you for making our city holier with your prayers. మీరు రావడం నాకు చాలా సంతోషం. మీ అందరికీ వందనాలు.
So, you have now, I think, Eucharist, and before I conclude, little of catechism with the priest on the altar. It is not the priest or the bishop who offers the sacrifice. It is Jesus who offers. Priest, bishop is a priest, and we are ministers of Jesus. The word minister is a Latin word coming from minister, means servant. So we are servants of the Eucharist. And therefore, in the Eucharist, Jesus offers himself, and therefore, in that body, Jesus is present because he is the one who is offering, not we. We do not offer. We are ministers, we are servants, and therefore we put all the respects. And Christ makes use of us. Christ makes use of us. And therefore, when we are here now about to celebrate the Eucharist, remember Jesus who is offering. The second one, the readings. You remember that the first reading we all sing and listen. With the second gospel reading we all stand. Do you know why we stand? It is Jesus speaking to us. And therefore all turn towards the one who reads. So as you are preparing to celebrate, remember Jesus speaks to us and he gives himself to us in the Eucharist. So prepare yourself to welcome Jesus in your hearts. And thank you for coming. And now I give you a general blessing. Please. బిషప్ గారు ఏమంటారంటే ఒక వ్యాధి వ్యాపక విషయంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే దివ్య బలి పూజలో ఆ పూజ సమర్పించే గురువు కావచ్చు బిషప్ కావచ్చు వాళ్ళు కేవలం నిమిత్త మాత్రమే ఆ వస్త్రాలు వేసుకొని సమర్పించేది యేసు ప్రభువే తనను తాను తండ్రి సర్వీస్ సమర్పిస్తున్నారు. కాబట్టి ఆ ఉండేది గురువు కాదు, నిజానికి యేసు ప్రభువే. రెండోది ఆ యేసు ప్రభు సమర్పించేటువంటి ఆ దేవుడు మనం ఎంతో భక్తితో మనం పాల్పంచుకోవాలి. ఆ విధంగానే వాక్యం చదివేటప్పుడు మొదటి పట్టణంలో మనము దేవుడి వాక్యం కూర్చొని వింటాం. అదే సువిశేషం చదివేటప్పుడు అందరూ వేసుకుని ఎందుకు? యేసు ప్రభు స్వయముగా తన వాక్యాన్ని వినిపిస్తున్నారు కాబట్టి అటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ దివ్యమైన పూజలో మనం పాల్పంచుకుంటున్నాం, ప్రభుత్వం స్వీకరిస్తున్నాం. కాబట్టి భక్తితో వేరే మర్యాదలతో విశ్వాసంతో మనం పాల్పంచుకోవాలి అనిపిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Let us rise and I give you the blessing. The Lord be with you. And also with you. And may Almighty God bless the Father, the Son, and the Holy Spirit. Amen. Thank you so much, Your Grace. Please be seated.
What is this?